Hello all. Today we'll discuss about the topic shock. సో మనకి షాక్లో లైక్ 5 టైప్స్ ఉంటాయండి. కార్డియోజెనిక్ షాక్, హైపోవొలిమిక్ షాక్, సెప్టిక్ షాక్, దెన్ అనఫిలాక్టిక్ షాక్ అండ్ న్యూరోజెనిక్ షాక్. ఈ 5 టైప్స్ అనేవి మనకి షాక్లో ఉంటాయి. అసలు షాక్ అంటే ఏంటి? బ్లడ్ సప్లై అనేది సరిగా ఉండదు మన బాడీలో అండ్ అదొక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అంటే వేరియస్ రీజన్స్ వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది వైటల్ ఆర్గాన్స్కి. దాన్నే షాక్ అని అంటాము. ఫస్ట్ వన్ కార్డియోజెనిక్ షాక్. సో ఈ కార్డియోజెనిక్ షాక్ చూసినట్లయితే హార్ట్ డ్యామేజ్ కాంట్ పంప్ ద బ్లడ్. ఇక్కడ ఇలా నేను రాశాను కదా. ఈ కార్డియోజెనిక్ షాక్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వలన ఏమవుతుంది, బ్లడ్ని అది సరిగా సప్లై చేయదు. మన అంటే వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, హార్ట్ నుంచి వెళ్ళేటువంటి ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై అనేది సరిగా ఉండకపోవడం వలన కార్డియోజెనిక్ షాక్ అయితే వస్తుంది. దెన్ కమింగ్ టు ద హైపోవొలిమిక్ షాక్ అండి. ఈ హైపోవొలిమిక్ అంటే ఏంటి? ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ద బ్లడ్ అండ్ ద బాడీ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ద ఇంజురీ. సో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ మెయిన్. ఇంకా సో ఎక్సెసివ్గా లాస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ బ్లడ్ లాస్ చాలా అవుతుంటారు కదా. సో దాని వలన ఉండేటువంటి షాక్ ఏంటి అంటే హైపోవొలిమిక్ షాక్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సెప్టిక్ షాక్. ఇక్కడ సెప్టిక్ షాక్ అంటే ఏంటి? సెప్సిస్ అంటే ఏంటి? ఇన్ఫెక్షన్. సో దిస్ షాక్ కెన్ అక్కర్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్స్ దట్ లీడ్స్ టు లో బీపీ అండి. అండ్ సెప్టిక్ షాక్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే దాని కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరస్. సో వీటి వలన సెప్టిక్ షాక్ అనేది వస్తుంది. దెన్ అనఫిలాక్టిక్ షాక్. అనఫిలాక్సిస్ అంటే ఏంటి? డ్యూ టు ద అలర్జీ రియాక్షన్స్. కానీ ఇక్కడ సివియర్గా ఉంటుంది. సివియర్ అలర్జీ రియాక్షన్స్ వలన మన బాడీలో హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హిస్టమిన్ వలన ఏమవుతుంది, ఎయిర్వే అంతా కూడా టైటన్ అయిపోయి మనకి బ్రీతింగ్కి ప్రాబ్లం అవుతుంది. దాన్ని అనఫిలాక్టిక్ షాక్ అని అంటారు. తర్వాత న్యూరోజెనిక్ షాక్. న్యూరోజెనిక్ షాక్ అంటే ఏంటి? డ్యామేజ్ టు ద నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ నర్వ్స్కి డ్యామేజ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోయి లైక్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అయినప్పుడు కానీ ఇంకా ఏదైనా యాక్సిడెంటల్గా కానీ మన స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నప్పుడు వచ్చే షాక్ని న్యూరోజెనిక్ షాక్ అంటారు. ఈ షాక్ టైప్స్ నుండి మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఐదర్ కార్డియోజెనిక్ కానీ, హైపోవొలిమిక్ కానీ, సెప్టిక్ కానీ, అనఫిలాక్టిక్ కానీ అండ్ న్యూరోజెనిక్ కానీ ఏదైనా ఒక్క షాక్ గురించి మీకు కంపల్సరీ అడగడం అయితే జరుగుతుంది. సో మీరేం చేయాలి అంటే షాక్ అంటే ఏంటి, షాక్ టైప్స్ ఏంటి అండ్ దాని యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అనేది ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి, తరువు అయిపోండి. సో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీకు పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేస్తారు అండ్ దానివల్ల ఏమవుతుంది, మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో మీరు ఏదైనా థియరీ పార్ట్ని చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేటెడ్గా కంప్లీట్గా చదవండి. సో దట్ మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతాయండి. ఎవరైతే లాస్ట్ మినిట్లో చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ టైం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకో 10 మంది చూస్తారు అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా వీడియోస్ మీరు ఏదైనా టాపిక్స్ని కానీ డిస్కస్ చేయాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.